ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వచ్చిన వాళ్ళకి నేనిక్కడ ఉన్నానని చెప్తే కనుకో, చెప్తే తెలుసు కదా. వెళ్ళు. బ్రీఫ్ కేసు ఇవ్వండి రా. ఇంకెక్కడరా వాడు మనల్ని పట్టుకోలేడు. వాడు మనల్ని అందుకోలేక అట్నుంచి అంటే వెళ్ళిపోయి ఉంటాడు. పోనీ నువ్వు పదా. ఆయన ఎవరు? ఇంతకు ముందు వచ్చాను కదా చాలా సార్లు, గుర్తులేదా? నాన్న, అమ్మ చెప్పింది కదా అతనికి మతి మరుపు ఉందని. నువ్వు మర్చిపోయావా? ఓ అవును కదా. గుర్తొచ్చింది. వెళ్ళండి. నాకు ఇవ్వు. తీసుకో. నా గుండె అసలే బలహీనంగా ఉంది. అలా చూడొద్దు. బసవా, ఏమైంది నీకు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు లేరమ్మా. ఎవరున్నారు? ఎవరు లేరు. మీరు వచ్చేయండి అమ్మా. హలో, చెప్పండి. నాన్న, రా నాన్న. ఏంటమ్మా, ఏం కావాలి? డోర్ ఓపెన్ చేయండి. ఎందుకు? డోర్ ఓపెన్ చేయండి. ఎందుకమ్మా? డోర్ ఓపెన్ నాన్న, ఏమైంది నాన్న? నాన్న, ఏమైంది నాన్న? ఏమో అర్థం కాలేదమ్మా, ఏదో పట్టుకున్నట్టుంది. నీకేమైనా కనిపించిందా? నాకేం కనిపించలేదు. ఏంటిది, కొత్తగా ఉంది. ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. పద నాన్న. పద. అమ్మా, ఏం చేయాలి వీటిని?
ఏం చేస్తున్నావు బసవా? అమ్మగారు వీటిని ఏడ్చేయమంటారమ్మా? ఇవన్నీ లోపల పెట్టు. ఇవన్నీ లోపలెట్టాలంటారా అమ్మగారు? మరెక్కడ పెడతావు? వంట మనిషి లక్ష్మి మంజుల కనిపించడం లేదేంటి? ఎక్కడా? అవును కదమ్మా, కనిపించలేదు కదమ్మా. ఎక్కడికి వెళ్ళినట్టు కనిపించలేదు కదా. అమ్మా ఊరెళ్ళారమ్మా. పొద్దున్నే వచ్చేస్తా అన్నారు, ఇంకా రాలేదమ్మా. ఎందుకు రాలేదో ఏమో. బసవా ఫోన్ చేసి అడుగు ఎప్పుడొస్తారో అని. ఎందుకమ్మా? పనోళ్ళు లేరు, వంట మనిషి లేదు. మీరు ఎలా వచ్చారో అలాగే హైదరాబాద్ వెళ్ళిపోండమ్మా. వంట నేను చేస్తాను కదా. కూరగాయలు సరుకులు అన్నీ ఉన్నాయో లేదో చెప్పు. నిన్నే ఫ్రిడ్జ్లో తీసుకొచ్చి పెట్టానమ్మా, కానీ అన్ని కూరగాయలు కుళ్ళిపోనియమ్మా. అదెలా సాధ్యం బసవా? నిన్న తెచ్చిన కూరగాయలు ఫ్రిడ్జ్ లో పెడితే ఇంకా ఫ్రెష్ గానే ఉండాలి కదా. ఫ్రెష్ గా ఉండాలా? తెలీదమ్మా. ఎందుకు కులిపోయినాయో ఏమో, ఏం జరిగినాదో ఏమో. కులిపోయిన కూరగాయలతో వంట చేయొచ్చమ్మా? బసవా కూరగాయలు లేకపోతే ఏంటి, సరుకులున్నాయి కదా. నేను ఏదో ఒకటి వండుకుంటానులే. మీరే వంట చేసుకుంటారమ్మా? కంగారేం లేదు, ముందు ఇవన్నీ తీసుకుని లోపల పెట్టు. అట్లాగేమ్మా. అమ్మగారు జాగ్రత్తమ్మా. సరే వెళ్ళు. ఎందుకు ఈ బసవా ఇలా కంగారు కంగారు పడుతున్నాడు? ఏదో తేడాగా ఉంది. బుద్ధుందా లేదా? ఎందుకు సక్రమంగా చెప్పిన పని ఫినిష్ చేయరు? నేను ఒక వారం రోజులు ఉండను, అందుకని వారం పాటు అలసత్వంతో పని చేయకండి. నాకు ఏ రోజుకా రోజు పని తాలూకు రివ్యూస్ కావాలి. ఎందుకు ఎందుకు ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాను? ఎందుకు? వీళ్ళు రాకముందు నేను బాగానే వెళ్ళగలిగాను. ఇప్పుడేమైంది? ఇప్పుడేమైంది? అతని దగ్గరికి వెళ్ళి తీరాలి. ఎందుకు? అతని దగ్గరికి
వెళ్ళలేకపోతున్నాను. ఎందుకు?